ఓం నమ శివాయ. ఈరోజు ఆ పరమశివుని సందేశం. భక్తా, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నువ్వు మిస్ అయితే చాలా బాధపడతావు. వెంటనే ఇది విను. నేను నా లోపలి గొంతుతో నీతో మాట్లాడుతున్నాను. ఆ గొంతును నువ్వు ఇన్నాళ్లుగా వినకుండా విస్మరించావు. నువ్వు ప్రతిరోజు కూడా నా పక్క నుండి దాటిపోతావు. నా వైపు కూడా చూస్తావు. నా నామాన్ని పఠిస్తావు. కానీ ఆగవు. నీ కళ్ళల్లో నేను నా పిలుపు చూస్తాను. కానీ నా మాట నీ చెవులకి చేరదు. ఎందుకంటే నువ్వు నీ చుట్టూ అంత శబ్దం నింపేసుకున్నావు. నా శాంతి ఇక నీ లోపలికి దిగలేకపోతుంది. నాకు నీ నుండి ఇప్పుడు ఏ బహుమతి కావాలి? కేవలం నీకున్న కొన్ని క్షణాల సత్యవునిక మాత్రమే కావాలి. కానీ ఈ రోజుల్లో నువ్వు సమయం వెనుక పరుగులు తీస్తున్నావు. నేను సమయానికి అతీతుడిని. కేవలం నీకోసం ఎదురుచూస్తున్నాను. నువ్వు రోజూ కూడా కనీసం 100 మందితో మాట్లాడతావు. కానీ నాతో కాదు. అందరికీ సమాధానం చెబుతావు. కానీ నా పిలుపుని మౌనంతో కప్పేస్తావు. నువ్వు నన్ను అలక్ష్యం చేసినప్పుడు నేను మౌనంగా ఉండను. తడబడతాను. ఎందుకంటే నేను నా చైతన్యమే నీ లోపల శ్వాసగా ప్రవహిస్తున్నాను. నువ్వు బిజీగా ఉండడం నీ నుండి నీ ఉనికి రహస్యాన్ని దోచేసింది. నువ్వు అనుకుంటున్నావు, నేను దేవాలయాల్లో, విగ్రహాల్లో, పర్వతాల్లో ఉన్నానని. కానీ నేను అక్కడే ఉన్నాను. నువ్వు రాత్రి ఒంటరిగా కన్నీళ్లు కార్చినప్పుడు, నువ్వు కింద పడిపోయి ఎవ్వరూ చేయి చాచనప్పుడు, నేను ఆ శక్తిని నీ లోపలే. ఇంకా అంతా అయిపోలేదు. ఈరోజు ఆ శక్తి నీతో చెబుతోంది. ఈరోజు కూడా నువ్వు నన్ను అలక్ష్యం చేస్తే ఈ అవమానం కేవలం నాది కాదు, నీ ఉనికిది. స్వయానికి అవమానం. నువ్వు నా నుండి దూరం కాలేదు. కేవలం నీ నుండి దూరం అయిపోయావు. నేను రూపం మార్చలేదు, కోల్పోలేదు. కేవలం ఎదురు చూపులో ఉన్నాను. నువ్వు మళ్ళీ నీ లోపలికి చూసి, మహాదేవ్, నేను వింటున్నాను అని అనే వరకు. గుర్తుపెట్టుకో భక్తా, నీ ప్రతి బాధ, గందరగోళం, ప్రతి ప్రశ్నకు సమాధానం నా మౌనంలో ఉంది. కానీ మౌనం వినాలంటే మనసు శాంతంగా ఉండాలి. మనసు శాంతంగా ఉంటే ప్రపంచాన్ని కాసేపు నువ్వు ఆపేస్తే, నేను నిన్ను భయపెట్టడానికి రాలేదు. కానీ నేను ఇస్తున్న హెచ్చరిక ప్రేమ నుండి పుట్టింది. ఎందుకంటే ప్రతిసారి కూడా నీవు నీ ఆత్మగౌరవం గొంతును అలక్ష్యం చేస్తే నీ భాగ్యం కాసేపు ఆగిపోతుంది. నీ కోసం సృష్టించబడినవి దూరమవుతాయి. ఎందుకో తెలుసా? విశ్వం నీ లోపలి ఫ్రీక్వెన్సీని వింటుంది. నీ లోపలి స్వరం మౌనమైతే అవకాశాలు మౌనమవుతాయి. నేను నీ జీవిత దర్శకుడిని కాదు, సృష్టికర్తను. నీ ప్రతి కర్మలో, ప్రతి ఆలోచనలో ఉంటాను. నువ్వు సత్యం మాట్లాడితే సంతోషిస్తాను. ఇతరుల్ని మౌనం చేస్తే, మోసం చేస్తే మౌనంగా చూస్తాను. నువ్వు నా పేరుని కేవలం ఒక శబ్దంగా మార్చేస్తే నీ లోపలి శక్తిని స్థిరం చేస్తాను. నువ్వు స్వయంగా అర్థం చేసుకునేలా ఈశ్వరుడు ఎదురు చూసేవాడు కాదు, మేలుకొలుపుతాను. ఈరోజు చెబుతున్నాను విను. కాసేపు అన్నీ వదిలే. నీ ఫోన్ను, ప్రపంచాన్ని, భయాన్ని కళ్ళు మూసుకొని నన్ను చూడు. నా మాటలు విను. నీ లోపల ఒక చిన్న మంట మండుతోంది కదా? అదే నీ ఆత్మ. అదే నా ఇల్లు. నువ్వు ఆ మంట వరకు చేరుకుంటే నేను నీ ముందు నిలబడి ఉంటాను. పొగలో కాదు, దేవాలయంలో కాదు, నీ లోపలి లోతుల్లో ఉంటాను. భక్తా, నేను తడబడుతున్నాను అని చెప్పినప్పుడు ఈ తడబాటు మానవ తడబాటు కాదు.
ఇది సముద్రం తన అలను కోల్పోయిన తడబాటు. నువ్వు నా అలవు, నేను నీ సముద్రం. నువ్వు నా నుండి విడిపోతే ఎండిపోతావు, నాతో కలిస్తే అన్నీ పొందుతావు. ఇక ఇప్పుడు నువ్వే చెప్పు. ఇతరుల కోసం సమయముంది, నాకెందుకు లేదు? నేనే ఆ శక్తిని, నీ శ్వాసల్లో ప్రవహిస్తున్నాను. నేనే ఆ మౌనం, నీ ఆలోచనల మధ్య విశ్రాంతి తీసుకుంటున్నాను. నువ్వు ఈరోజు నా పిలుపుని వినకపోతే రేపు ఉదయం అంతా శబ్దంతో నిండిపోతుంది. దైవిక ధ్వని కూడా దాన్ని తాకలేదు. ఇప్పుడు నిర్ణయం నీదే. నన్ను లోపల వినడమా లేక బయట వెతకడమా? నువ్వు లోపలికి తిరిగి వస్తే వాగ్దానం చేస్తాను, ప్రతి నొప్పిని కూడా ప్రసాదంగా మారుస్తాను. ప్రతి గాయాన్ని ప్రకాశంగా మారుస్తాను. నీ జీవితంలో ఆగిపోయినది మళ్ళీ ప్రవాహంగా మారుతుంది. ఎందుకంటే నేను నీతో ఉన్నప్పుడు విశ్వం కూడా నీ ముందు వంగుతుంది. ఇప్పుడు మౌనంలోకి రా. కేవలం ఒక్క క్షణం నీ హృదయ దకనాల్లో నా పేరు విను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక ఇదే నా స్వరం, సృష్టి పుట్టిన స్వరం, నువ్వు తిరిగి వెళ్ళే స్వరం. ఇప్పుడు విను భక్తా, నేను చెప్పబోయేది నీ ఉనికి లోతుల్లోకి దిగజబోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను కేవలం మాట్లాడడం లేదు, నీ ఆత్మను పిలుస్తున్నాను. నువ్వు అసలు ఎప్పుడైనా ఆలోచించావా చెప్పు? నిన్ను పుట్టించిన ఆ శక్తి నుండి ఎందుకు దూరమైపోయావో? ఎప్పుడో నీ లోపల గుండెల్లో గూడిన ఆ గొంతుని నువ్వు వినలేకపోతున్నావు. ఎందుకు భక్తా? చెప్పు. నేను నీతో లేనా చెప్పు? నేను నీతోనే ఉన్నాను. నువ్వు నీలో ఉన్న గొంతుని ఎందుకు మర్చిపోయావో నీకు అర్థమవుతుందా? నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను అని. కానీ సత్యం, నువ్వే నా వైపు నీ దృష్టిని తిప్పావు. నేను అక్కడే ఉన్నాను. నువ్వు నన్ను విడిచిపెట్టిన చోట, నీ మౌనం వెనక, నీ ప్రతి అహంలో, నువ్వు మొదటిసారి ఈ భూమిపై అడుగు పెట్టినప్పుడు నీ కళ్ళల్లో అస్సలు భయం లేదు, అసలు అబద్ధం లేదు, మోసం లేదు. కేవలం ప్రకాశం మాత్రమే ఉంది. అక్కడ నేనున్నాను. కానీ నువ్వు పెరుగుతూ కొద్ది ప్రపంచం నిన్ను భయపడడం, పోల్చడం, పరుగులు తీయడం నేర్పింది. ఆ గజిబిజిలోనే నువ్వు నీ ఆత్మ నుండి దూరమైపోయావు. నీ లోపలి నుండి నువ్వు దివ్యుడివి, అపూర్ణుడివి. కాదు అని చెప్పే ఆ నిజమైన స్వరాన్ని నువ్వు చెరిపేశావు. నేను నీ జీవితంలో ఎన్నో సంకేతాలు పంపాను. కొన్ని వ్యక్తుల రూపంలో, కొన్ని ఘటనల రూపంలో. కొన్నిసార్లు నువ్వు గ్రహించావు కూడా, ఏదో ఒకటి నన్ను పిలుస్తుందని. కానీ నువ్వు దాన్ని అలక్ష్యం చేశావు కదా. ఇంకా సమయం లేదు అని అనేశావు. భక్త, అర్థం చేసుకో. నువ్వు నా కోసం వాయిదా వేసే సమయం నీ భాగ్యాన్ని వాయిదా వేస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా అలక్ష్యం చేయకు. జాగ్రత్తగా ఉండు. నీ శివుడు ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాడు అని నువ్వు మర్చిపోకు. ధైర్యంగా ఉండు. ఎల్లవేళలా నేను నిన్నే కాపాడుకుంటూ ఉంటాను. అర్థమైంది కదా అని ఆ పరమశివుడు ఈరోజు తన భక్తులందరి కోసం ఒక చక్కటి సందేశాన్నైతే తీసుకొచ్చారండి. మరి ఈరోజు ఆ పరమశివుడు పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది శివభక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.